ఇప్పుడు బ్రహ్మాజీ గారు ఏ స్థాయి నటులు అనుకోవచ్చు? ఏ స్థాయిలో లేను కాబట్టి ఇంకా కంటిన్యూ అవుతున్నా ఇండస్ట్రీలో. అంటే అర్థం కాలేదు నాకు. ఏ స్థాయి నటుడు అంటే నాకు తెలియదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఏ స్థాయి అన్నది అంటే పర్టికులర్ స్థాయి పర్టికులర్ లెవెల్ అనుకుంటే నేను సెటిల్ అయిపోయినట్టు. నేను ఇంకా సెటిల్ అవ్వలేదు ఇండస్ట్రీలో. ఓకే ఓకే. మీరు వచ్చి ఎన్ని సంవత్సరాలు అయిందండి? 25 years. 25 years. అంటే నాకు తెలిసి బ్రహ్మాజీ గారికి ఫలానా కోసమే క్యారెక్టర్లు రాయాలి అనడం అన్నది ఇప్పుడిప్పుడు స్టార్ట్ అయింది. ఇప్పుడు ఫ్రాంక్లీ స్పీకింగ్ ఇప్పుడే స్టార్ట్ అయింది. ఇంతకుముందు అన్నదంతా స్ట్రగుల్ యాక్చువల్గా. ఇంకా అవును, నేను ఎప్పుడు ఫస్ట్ చాయిస్ కాదు, సెకండ్ చాయిస్ కానీ థర్డ్ చాయిస్ కానీ. వాడు పలానావాడు బిజీగా ఉన్నాడు, సరే బ్రహ్మాజీ మనకు తెలుసు కదా, బాగా చేస్తాడు కదా, అతను కూడా చూడవాలి. పలానా సినిమాలో అప్పుడెప్పుడు 10 years బ్యాక్ చంద్రలేఖలు కామెడీ చేశాడు కదా, కరెక్టే పెడదామని పెట్టిన ఇవి ఉన్నాయి. చంద్రలేఖ అంటే నా క్వశ్చన్ అదొకటి ఉంది. మీ ఇప్పటివరకు మీ కెరీర్లో నాకు ది బెస్ట్ అనిపించింది మాత్రం చంద్రలేఖ. అది బహుశా మీకు కూడా అయి ఉండొచ్చేమో, అది లేదు. అంటే అది దాని పట్టే ఇప్పుడు కామెడీ అన్నది ఆ ఇన్ఫ్లుయెన్స్ ఇప్పటికీ ఉందని అనుకుంటున్నాను. 100%. ఆ చంద్రలేఖ వల్ల ఇప్పుడు నా కామెడీ అది కావాల్సినంత రీచ్ కాలేదు. కాకపోతే సినిమా ఆడితే జనరల్ రీచ్ వేరు, ఆడకపోతే వేరు. మ్యాన్షన్లో ఉండేవాడిని నేను. అటుపక్క మలర్కోడి మ్యాన్షన్, అటు సైడ్ పాండి బజార్లో అటు సైడ్ వంశీ ఉండేవాడు. ఆ రూమ్స్ ఎలా ఉంటాయంటే ఇప్పుడు మన ఇద్దరం కూర్చున్నాం చూడండి, ఈ బెడ్ ఎలా ఉంటుంది ఇక్కడ, ఓకే, ఇంకో బెడ్ ఎల్ షేప్లో ఉంటుంది. సో ఎల్ షేపు చెక్క, ఓకే, ఇటో చెక్క ఉంటుంది, ఇటో చెక్క ఉంటుంది, ప్రాపర్ సాలిడ్గా ఉంటుంది. డోర్ ఓపెన్ చేసుకొస్తే మీ సూట్ కేసు మీరు మీ బల్ల కింద పెట్టుకోవచ్చు, నా సూట్ కేసు నా బల్ల కింద కూర్చో, ఓ మనిషి నుంచోడానికి ప్లేస్ ఉంటుంది. ఇది ఈ ప్లేస్.